ఈరోజు ఆదోనిలో స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. దీనికి కారణం ఏమంటే మొన్న బుధవారం ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను పై స్పందించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిస్తామని చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే సార్ గారు స్పందించకపోయినందువలన ఈరోజు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించడం జరిగింది. అర్ధాంతరంగా ఆగిపోయిన మెడికల్ కాలేజీని వెంటనే పునర్ప్రారంభించాలి. ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను వచ్చే అకాడమిక్ సంవత్సరంలోపు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సార్ గారు పార్థసారథి గారు స్పందించి అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినందువలన ఇవాళ మెడికల్ కాలేజీని కట్టించి ప్రారంభించలేకపోతున్నాం. దీనిపైన నేను అసెంబ్లీలో పేపర్ ఇచ్చాను, కానీ అక్కడ స్పీకర్ దగ్గరికి అది రాలేదు, దురదృష్టవశాత్తు అని అనడం జరిగింది. సార్ 11 రోజులు నేను ప్రతిరోజు మాట్లాడినా అని చెప్పడం జరిగింది. కానీ మెడికల్ కాలేజీలపై అన్ని చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చిన పేపర్ స్పీకర్ దాకా వచ్చిందంటే మెడికల్ కాలేజ్ పేపర్ ఎందుకు రాలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయినా కూడా స్పందించినందుకు ఎమ్మెల్యే పార్థసారథి సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీపీఈ ద్వారా కూడా మేము నడపడానికి ప్రయత్నిస్తాం సెకండరీగా అని చెప్పడం జరిగింది. సెకండరీగా మీరు పీపీఈ ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా నడుపుతామంటారు స్టార్టింగ్లో, తర్వాత ప్రభుత్వం నుంచి అమౌంట్ రాలేదు, కాలేజీని రన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ప్రైవేట్ పరం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపు మీకు కేంద్రంలో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి తద్వారా మెడికల్ కాలేజీని వచ్చే సంవత్సరంలో కంప్లీట్ చేసి ఈ సంవత్సరమే పనులు ప్రారంభం చేసి కంప్లీట్ చేసి ప్రభుత్వ రంగే అనే మీరు క్లాసులు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు లింగప్ప, ఏఐఎస్ఎఫ్ జిల్లా సంస్థ సభ్యుడు.